ఏమయ్యా పందిరి? ఏంటి పందిరి అంటున్నావు? లేకపోతే నువ్వేమన్నా మంత్రివే? ఆఫీసర్ అని కాకబెట్టావు, ఇప్పుడు మర్యాద లేకుండా పిలుస్తున్నావు. ఇన్నాళ్ళు మీరు చెప్పింది మేము విన్నాం. టీవీలో భారతీయుడు తాతయ్య హెచ్చరించింది విన్నాము కదా, ఇక నుంచి మేము చెప్పినట్టు మీరు వినాలి. మీరు చెప్పింది నేను ఎందుకు వినాలి? నేను ఆఫీసర్ని. నేను పబ్లిక్, టూ పబ్లిక్ సర్వెంట్. నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. అరే ఎన్నాళ్ళు ఎట్లా ఏడిపించుతున్నారు జనాన్ని. కోడి గెలికినట్టుగా సంతకం పెట్టడానికి ఈ పక్క బరువు పెట్టాలి, ఈ పక్క బరువు పెట్టాలి, మర్యాదగా చూసుకోవాలి, ఫార్మాలిటీస్ పాటించాలి. మీ అందరికి కలిపి మొత్తంగా పెట్టాడు తాతయ్య ఎసరు. మీరు ఇస్తేనే కదా తీసుకున్నాం. మీరు అడిగితేనే కదా ఇచ్చాం. మీరు ఇస్తేనే తీసుకున్నాం. మీరు అడిగితేనే ఇచ్చాం. మీరు ఇస్తేనే తీసుకున్నాం. రేయ్, మేమేమిచ్చినా తీసుకుంటావా? తీసుకొని తిడతాం. తీసుకుంటావా? తీసుకుంటాం. తీసుకురా. నన్నే కొడతావా? సౌండ్ ఇస్తున్నావు ఏంటా? కొడుకుతున్నావు? ఆడేవడా అడిగి చెప్పు పడతాయని. ఎదురుకుండా కూర్చున్నాడు ఆడేవడా? ఆయన కూడా అడిగి చెప్పు పడతాయని. పెట్టరా సంతకం. ఏంటో ఇదే నా డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పటివరకు లైసెన్స్ లేదా? నేను కూడా మారాలి కదా మ్యాన్. ఎన్నాళ్ళు బ్రోకర్ గా ఉన్నాను, ఇప్పుడు డ్రైవర్ గా మారుతున్నాను. సరే వెళ్ళి 4 రోజులు ఆగిరా. నీ గోల్మాల్ వ్యవహారం నా దగ్గర కుదరదు. నువ్వు సంతకం పెట్టకపోయినా సరే నీ పని ఆఫ్. మర్యాద పెట్టు. సరేనండి పెట్టు. సరేనండి పబ్లిక్. సంతకం పెట్టరా అంటే కోతులాగా వంగి వంగి దండాలు పెడతాంట్రా. పెట్టా పెట్టా వెనకాల కూడా పెట్టా పెట్టా పెట్టావా? పెట్టే. అత్తయ్య ఇంకొంచెం సూప్ వడ్డించమంటారా? వద్దాం. ఏంటత్తయ్య ఇంతలోపే భోజనాన్ని కూర్చున్నారు? మీకోసం నేను బంగాళదుంప వేపుడు, పచ్చి పులుసు, గుత్తొంకాయ కూర, మిరియాల రసం ఇన్ని చేసి తీసుకొచ్చాను. లేదమ్మా, స్వప్న ఏదో కూర వండి తెచ్చి తినమంది నన్ను, అందుకని. అందులోనూ ఇది ఆర్డినరీ కూర కాదు, స్పెషల్. అతికి ఆస్మా ఉందట. చిలక రక్తాన్ని గుండెకు రుద్ది కూర సూపు చేసుకు తింటే ఆస్మా పారిపోతుందట. అందుకని నువ్విచ్చిన చిలక ఎలాగో ఉంది కదా అని సూప్ చేశాను. ఈకలోడబికి టేబుల్ పెట్టుకున్నాను. హౌ ఇస్ ఇట్? ఇంత పని చేసావే. ఏంటిది చెప్తుంటా మీరు? చదువుకున్న పిల్లలు ఇలా ప్రవర్తించచ్చా మీరిద్దరు? మరి ఏంటయ్యా, దీనికి ఎంత పొగరు కాకపోతే స్వప్న శని చిలకకి ట్రైనింగ్ ఇస్తుంది. అవును, నా ప్రేమను పాడు చేయడానికి వచ్చిన శనివి. ఇద్దరు కలిసి నా బుర్ర పాడు చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు నిజంగా చందుని ప్రేమిస్తున్నారు? వాడిని పెళ్లి చేసుకునేది ఎవరో నాకు ఇప్పుడే తెలిసి తీరాలి. ఏ స్వప్న, నిజం చెప్పు. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. అసలు ఎప్పుడు చూసినా దాన్ని నువ్వు ఏడిపిస్తున్నావు. చెప్పు, నువ్వు చందుని ప్రేమిస్తున్నావా? లేదే. లేదా? మరి చందు ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నాడుగా, ఇంక నన్ను ఎలా ప్రేమించమంటారు? మరెందుకు వాడి చుట్టూ తిరుగుతున్నావు? ఇంకెవరూ దొరకలేదా నీకు? 1000 మంది దొరుకుతారు, కానీ వాళ్ళతో కాస్త సోషల్ గా నవ్వుతూ మాట్లాడితే చాలు ఎప్పుడు నడుమే చేపెడదావా అని ఎదురు చూస్తూ ఉంటారు. పోనీ ఫ్రెండ్ కదా స్పోర్టివ్గా తీసుకుందాం అనుకుంటే పక్కకెళ్ళి కేసు అని వాగుతారు. చందు అటువంటి వాడు కాదు. తను అలాంటి పనులు చేయడు, ఎదుటి వాళ్ళ చేత ఆ పనులు చేయనివ్వడు. ఇదేం వరుసంట? లవ్ అంటే గ్రీన్ సిగ్నల్, ఫ్రెండ్షిప్ అంటే రెడ్ సిగ్నల్. వాటికి హద్దు ఉంది. ఈ రెండింటికి మధ్య ఒక ఎల్లో లైన్. నాకు ఈ లైన్ బాగా నచ్చింది. ఇది ఇంకా ఎన్నాళ్ళు? ఒకటి చందుకు పెళ్ళయ్యేంత వరకు, లేదా నాకు పెళ్ళయ్యే వరకు. దీని అర్థం ఏమిటి స్వప్న? 2 అక్షరాల పిచ్చి. 2 అక్షరాల పిచ్చా? ప్రేమ పిచ్చి. పులైస్, ఇదిగో నీ చిలక.
ఇంతమంది పిల్లలు 2 రోజుల్లో తప్పకుండా బండి రెడీ చేసి తీసుకొస్తాడన్నావుగా. ఇప్పుడు చూడు, ఆయన నేను ప్రేమించాను. నాకు బుద్ధి ఉండదు. ఏదో అయిపోయింది, జరగాల్సింది చూద్దాం. ముందెళ్ళిన బండిలో ఏ మిస్టేక్ లేదయ్యా. ఈ బండికైనా బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. ఇంతకీ పోయిన వరకు ఎఫ్సీ చేసింది. ఏ బుద్ధి లేని మీద ఎఫ్సీ చేయడో తెలియదు. సార్ కొంచెం అలా వస్తారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడు. ఎవరు ప్లస్? ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదయ్యా. 40 మంది పిల్లలు, 40 మంది పోయారు. అలా మాట్లాడకండి. నా పేరు చంద్రబోస్. బ్రేక్ ఇన్. ఎఫ్సీ ఇచ్చింది తమరేనా? ఒకసారి సార్, ఈ చాటు వ్యవహారాలు సార్ దేశం బాగా చెడిపోయింది. నేను చెప్తాను సార్. ఎందుకు సార్ ఇలాంటి కండమెంట్ వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తారు? చూడండి, కిలోమీటర్ దూరం బ్రేక్ కాదండి. ఇదేనా తమ ఇన్స్పెక్షన్ చేసే లక్షణం? సార్, యువర్ గవర్నమెంట్ సర్వెంట్, ఆయన గవర్నమెంట్ సర్వెంట్. ఇలా యాక్సిడెంట్స్ అవి జరగడం సహజం అండి. దీన్ని పెద్ద చేయకండి. కొంచెం కోఆపరేట్ చేయండి. కావాల్సిన ఫార్మాలిటీస్ చూస్తున్నాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి. ఏమైనా ఆటలుగా ఉందా? తీసుకోండి. ఇవి వెనకటి రోజులు కావు. డబ్బు తీసుకున్న 10 నిమిషాల్లో కత్తిపోటు పడుతుంది. సరే వద్దు, వస్తువుగా ఇస్తాను. సోనీ కలర్ టీవీ ప్యాక్ చేసి 2వ కంటికి తెలియకుండా మీ ఇంట్లో ఉంచుతాను. 1 మంత్ తర్వాత మీరు దాన్ని యూజ్ చేయండి. నో బడీ విల్ నో. ఏమంటారు? నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? డ్రైవర్ తప్పుతా ఉన్నాడు, అందువల్ల యాక్సిడెంట్ అయిందని ఒక సర్టిఫికేట్ ఇవ్వండి. ఓకే, ముందు టీవీ రానివ్వండి, తర్వాత చూద్దాం. డాక్టర్ ఏమిటి ఆటగా ఉందా? యాక్సిడెంట్లో తెచ్చిన వాడిని తాగి చేసినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయమంటున్నారు. అది ఆ రోజుల్లో. ఇప్పుడు లంచం అంటే చాలు, తరిగి తంతున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్. డాక్టర్ ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయండి. నేను ఇన్స్పెక్టర్ని కూడా కన్విన్స్ చేశాను. ఇన్స్పెక్టర్ని కన్విన్స్ చేశారు? తీసుకున్నారు. డబ్బా? వస్తు సోనీ కలర్ టీవీ. ఏంటో పెద్ద గొడవ మీకేం కావాలో చెప్పండి. లేజర్ డిస్క్. సార్, 500 రూపాయలకి 5 సంతకాలు పెట్టేవాళ్ళు మీరు. లేజర్ డిస్క్ చేదా 35,000 రూపాయలు చిల్లర. పిక్చర్ క్లియర్ గా వస్తుంది. ఈ రోజుల్లో గోళ్ళకు కూడా చెవులున్నాయి. భారతీయులకు తెలిసిందంటే దాని గురించి దిగులు పడకండి. ఇన్స్పెక్టర్ ఇంట్లో 2వ కంటికి తెలియకుండా ఎలా తీసుకెళ్ళి ఇచ్చానో అదే విధంగా మీ ఇంట్లో కూడా గడ్డి చుట్టుకోవడం పక్కన పెట్టింది. ఏంటి? ఏంటోనండి, నా చేత పెద్ద డిస్క్ చేయిస్తున్నారు. లేజర్ డిస్క్ ఇంటికి వచ్చిందని సంతకం పెట్టినా? రైట్. అవును, ఈ డ్రైవర్ తాగి తెచ్చినట్టు మిగిలిన డాక్టర్స్ ఎలా నమ్మిస్తారు? అదంతా నాకు వదిలేయండి.